ఎనకటికి ఒక సామెత ఉందిలేండి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందని. ఇక్కడ ఒక అరాచకం చూస్తుంటే మాత్రం నాకైతే ఒళ్ళు మండిపోతుంది. మీకెట్లా ఉంటుందో మీరే చెప్పండి. మన హిందూ దేశంలో హిందూ అంటే అంత చౌకగా కనిపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను అధికారంలో లేను కాబట్టి, నాకు పదవి లేదు కాబట్టి, నేనేం చేసినా చెల్లిపోతుందని ఎగిరెగిరి పడుతున్నాడో, లేక పైనున్న అధికార పార్టీ మందే కాబట్టి నేనేం చేసినా చెల్లిపోతుందని అనుకుంటుందో తెలియదు, కానీ ఈ ఆకు మాత్రం చాలా ఎగిరెగిరి పడుతుంది. ఇంతకీ ఈ ఆకు ఎవరంటే మన జగ్గారెడ్డి గారు. నేను జగ్గారెడ్డిని అంటున్నానని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతారేమో. ఒకసారి ఈ వీడియో చూడండి. కింద మీరు విజువల్స్ చూస్తే కనుక అక్కడ అది తింటే మనకు ముక్తి లభిస్తుందని అనుకునే ప్రసాదాన్ని కుక్కలకి ఏదో బిస్కెట్లు ఇసిరేస్తున్నట్టు ఎట్లా ఇసిరేస్తున్నాడో చూడండి. అంటే నేనేమనుకోవాలి? నీకు భక్తి లేదనుకోవాలా? లేకపోతే కింద ఉన్న వాళ్ళని భక్తి పేరుతో ఏం చెప్పైనా సరే మోసం చేసేవచ్చు, ఎట్లా ఇసిరేసినా సరే తీసేసుకుంటారని అనుకుంటున్నావా? దీన్ని గర్వం అనాలా, ఒళ్ళు బలపనాలా, లేక ఇంకేదైనా పేరు పెట్టాలా? అలాగే ఈ నెక్స్ట్ విజువల్ కూడా చూడండి. అది ఇఫ్తార్ విందు. ఇక్కడ నేను మత విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు, ఆయన వైఖరిని మాత్రమే ప్రశ్నిస్తున్నాను నేను. ఇక్కడ ఇఫ్తార్ విందులోను చక్కగా నెమ్మదిగా తిను నాన్న తిను అని చెప్పేసి గోరు ముద్దులు పెడుతున్నట్టు ఎంతగా వంగి వంగి ఇఫ్తార్ వడ్డిస్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఏమవుతుందంటే, హిందువులు ఎస్పెషల్లీ మన హిందూ దేవతల పేరు చెప్పేసి ఓట్లు గుంపుగొత్తుగా తీసేసుకుంటున్నారు. ఇక్కడ జగ్గారెడ్డి గారు కూడా అలాగే అనుకుంటున్నారేమో. ఎలక్షన్ టైంలో ఒక దేవుడి పేరు చెప్పేస్తే వీళ్ళే ఓట్లన్నీ నాకు గుంపుగొత్తుగా పడిపోతాయి. బట్ ముస్లిమ్స్ విషయంలో అలా కాదు కదా. అక్కడ ఒక్కరినేమన్నా సరే మందల కింద వస్తారు కాబట్టి వాళ్ళని ఇలాగ బుజ్జగిచ్చి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ మనది కూడా తప్పు ఉందిలేండి. ఒక రాజకీయ నాయకుడు చెప్తేనే దేవుడు గొప్పడవుతాడా? మనం కొలిచే దేవుడు గొప్పడు కాలేట. ఆ ప్రసాదాన్ని ఇసిరేస్తున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎదురు చెప్పకుండా దాన్నే తీసుకుంటున్నారంటే మీకు దేవుడి మీద భక్తి అనాలా, లేకపోతే అతని మీద ఉన్న గౌరవం అనాలా, లేక భయం అనాలా? మీరే ఆలోచించుకోండి.